జరుగుతుంది। దీనికి గాను శ్రీమతి సౌజన్య గారు, శ్రీమతి రాగిణి గారు అన్నదాతగా వివరిస్తున్నారు। రాగిణి గారు, సౌజన్య గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి సౌజన్య గారి, శ్రీమతి రాగిణి గారి, మాతృమూర్తి గారు, క్రీస్తు శేషులు శ్రీమతి ఉమారాణి గారి, మారిపల్లి గారి, శ్రీ శ్రీనివాసు మారిపల్లి గారి సతీమణి గారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది। క్రీస్తు శేషులైన పితృదేవతలైన శ్రీమతి ఉమారాణి మారిపల్లి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి ఉమారాణి మారిపల్లి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి। మా ఉదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి ఉమారాణి మారిపల్లి గారికి నమస్సుమాంజలి। అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ శ్రీనివాస్ మారిపల్లి గారికి, శ్రీమతి సౌజన్య గారికి, శ్రీ గోపీనాథ్ గారికి, చిరంజీవి ఆదిత్య గారికి, శ్రీమతి రాగిణి గారికి, శ్రీ సంతోష్ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ। ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి సౌజన్య గారికి, శ్రీమతి రాగిణి గారికి దీర్ఘ సుమంగళి భవ। మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి। అలాగే అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ విష్ణుమూర్తి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఏదనుకుంటే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మార్గదర్శనం కోసం 365 రోజులు నిత్యదాయ కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ। శ్రీమతి సౌజన్య గారు, శ్రీమతి రాగిణి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం। ఈరోజు అన్నదానానికి నేను చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ వాటర్ మిలాన్, రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు, అలాగే రైతా। అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ అరే